ఈరోజు దేవుని వాక్య భాగము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడిన ఈ ప్యాసేజ్ నుండి ఒక 3 విషయాలు మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా గమనిద్దాము, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ ఒకే వచనాన్ని మరొకసారి నేను మీ వినికిడిలో చదివి వినిపిస్తాను. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఈ వచనాలలో, ఈ 4 వచనాలలో రాయబడిన మాటలను 3 భాగాలుగా వెలుపలికి తీస్తే ఈ విషయాలకు ఒక మెయిన్ టాపిక్ కనుక పెడితే, పాఠం పేరు కనుక పెడితే వాక్య అంశం ఏంటంటే సిలువ యొద్దకు రావాలి. సిలువ యొద్దకు ఎక్కడికి రావాలి? సిలువ వద్దకు రావాలి. లాస్ట్ వీక్ చెప్పినప్పుడు సిలువ దగ్గర స్త్రీల గురించి చెప్పాను, ఉమెన్స్ డే రోజు. చాలా విషయాలు ఆ రోజు, చాలా పెద్ద లెంతీ ప్రసంగాన్ని మేము ముందు ఉంచాను. ఈరోజు అది పెద్దగా లేదు, కానీ ముఖ్యమైన ఒక 3 విషయాలను మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు 13వ వచనంలో మునుపు దూరస్తులం, క్రీస్తు దగ్గరికి రాక మునుపు, సిలువలో వేలాడుతున్న యేసయ్య దగ్గరికి రాక మునుపు మనం దేవునికి దూరస్తులం, మనం దేవునికి దూరంగా ఉన్నాం. ఇది ఎలాగో మనము బైబిల్ గ్రంథం ఓపెన్ చేసిన స్టార్టింగ్ పేజీలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదాము అవ్వలు మొదటి స్త్రీ పురుషుడు. ఆదాము అవ్వలు మరి ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆ ఏదెను తోట నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఆదాము అవ్వలు ఏదెను తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు, దేవునికి దూరం అయ్యారు. ప్రతిరోజు దేవునితో సహవాసముతో, ప్రతిరోజు దేవునితో ముచ్చటిస్తూ, ప్రతిరోజు దేవునితో సంభాషిస్తూ, ప్రతిరోజు దేవుని సన్నిధిని ఆయన మహిమలో తిరుగుతూ జీవిస్తూ ఉంటున్న అద్భుతమైన ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఏదెను తోటలో మరి కలిగి ఉన్నారు. సడన్గా ఒకరోజు వారిని దేవుడు తోట నుంచి వెలుపలికి పంపించేశాడు. దేవునికి దూరం అయిపోయారు. వారి మధ్యలో ఉన్న సంబంధము, సహవాసం ఎలా ఉండేదంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నంతగా ఉండే సహవాస బంధం ఏదైనా వనంలో దేవునికి ఆదాము అవ్వలకు. ప్రతి చల్లపూట దేవాతి దేవుడు వారిని దర్శించడానికి తన సింహాసనమును దిగి వచ్చేవాడు, వారితో సంభాషించేవాడు, వారితో సమయాన్ని గడిపేవాడు. సడన్గా ఏదైనా తోట నుంచి వారు వెళ్ళగొట్టబడడం, దేవునికి దూరం అయ్యారు. దేవునికి దూరం అవ్వడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే మొదట పాపం. దేవునికి దూరము అవ్వడానికి కారణాలలో మొదటిది పాపము, 2వది అవిధేయత, 3వది దైవ సహవాసం లేకపోవడము, 4వది సాతాను మాట వినడము, 5వది గర్వం. నాకేం తక్కువ, నా అంతటా నేనే బ్రతకగలను, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు దేవుడు వద్దు, నాకు మనుషులు వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు చర్చ్ వద్దు, పాస్టర్ వద్దు. డాంబికం, గర్వం. ఒక మనిషి పతనం అవ్వడానికి ఈ 5 కారణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక విశ్వాసి పతనం అవ్వడానికి ఈ 5 కారణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక సేవకుడు పతనం అవ్వడానికి ఈ కారణాలు చాలా ప్రాముఖ్యం. ఒక మనిషి పడిపోతున్నాడు అంటే పాపము, అవిధేయత, దైవ సహవాసం లేకపోవడము, సాతాను మాట వినడము, గర్వం. ఈ కారణాల చేత మనుషుడు దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. క్రైస్తవుడు దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. సేవకుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి దూరం అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు ఇవి. ముఖ్యమైన కారణాలు ఈ ఆదాము అవ్వలు అదే చేశారు. దేవునికి దూరం అవ్వడానికి సడన్గా వారిని వెళ్ళగొట్టాడు అని అన్నప్పుడు ఈ మధ్యలో జరిగిన విషయాలు మనం చూస్తే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. తినకూడదు అన్న దానిని తిని పాపంలో పడ్డారు. దేవుడు చెప్పాడు, ఇది నో అన్నాడు. నో అన్నదాన్ని ఇది మాకు కావాలి అని దాన్ని ఎస్ చేశారు. అవిధేయత, వద్దన్న దానిని చేశారు. మాట వినలేదు వాళ్ళు, అవిధేయత.
వారు దూరం అవడానికి, దేవుని దూరం అవడానికి అవిధేయత. దైవ సహవాసాన్ని కట్ చేసి సాతానుతో సహవాసాన్ని ఎన్నుకున్నారు. సాతానుతో కొంత సమయం గడిపారు. సాతానుతో సమయం గడపడం ద్వారా వారి జీవితంలో ఏమైందంటే వారు తినకూడని తిన్నారు, చేయకూడని చేశారు, దేవునికి దూరం అయ్యారు. దైవ సహవాసము లేకపోవడం, సాతాను మాట విన్నారు. దేవుని మాట వినడానికి బదులుగా సాతాను మాట వినడం ద్వారా వారు దేవునికి దూరం అయిపోయారు. గర్వం వచ్చేసింది మనుషులానికి. ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. మీరు దేవతల్లాగా అవుతారు, మీరు దేవుళ్ళలాగా అవుతారు అని ఆ సాతాను మాట విన్నప్పుడు పొంగిపోయారు ఆ పొగడ్తకు. ఓకే, ఈ దేవునితో ఏ సహవాసం ఎందుకు, మేమే దేవుళ్ళలాగా మారుతామంట కదా, మేమే దేవతలాగా మారిపోతామంట కదా అని చెప్పేసి వారిలో ఈ రకమైన గర్వం వచ్చేసి, దైవికమైన గర్వం చాలా డేంజర్. ఒక మంచి భక్తుడిగా ఉండడానికి ఓకే, మీరు దేవుళ్ళలాగా ఉంటారు, దేవతల్లాగా అవుతారు. సాతానుడు కూడా నేను దేవుని కంటే పైకి ఎక్కిపోతాను అని దంబాలు ప్రగల్భాలు పలికి పాతాళానికి పడిపోయాడు. మునుపు దూరస్తులం, ఇది మొదటిదండి. మొదటి విషయం ఏంటి? మునుపు దూరస్తులం. యేసయ్య దగ్గర రాక మునుపు దూరస్తులము. దేవునికి దూరం అవ్వడానికి 5 కారణాలు చెప్పాను. దేవుడు మనిషికి ఒక ఆర్డర్ పెట్టాడు, లేదా సంఘానికి ఇశ్రాయేలీయులకు ఒక ఆర్డర్ పెట్టాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడు మోషేకు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నారు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా, సైజుల ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్న తర్వాత అందులో 3 భాగాలను చేయమన్నాడు దేవుడు. ఒకటి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో కొన్ని వస్తువులు ఉంటాయి, అక్కడ కాళ్ళు కడుకోవాలి, గంగాలం ఉంటుంది, అక్కడ కాళ్ళు కడుకోవాలి, శుద్ధి కావాలి. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, అక్కడనే మనం ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళడానికి లేదు. సంవత్సరానికి ఒకసారి యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ సర్వ సమాజం పక్షముగా అక్కడ దేవునికి ప్రార్థన చేసి దేవునికి చెప్పి వచ్చేవాడు. అతడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే, యాజకుడు ఒకవేళ పొరపాటు చేస్తే అతి పరిశుద్ధ స్థలంలో అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి అతని కాలుకు ఒక తాడు కట్టేవారు. అతని యాజకుని వస్త్రానికి ఒక గంటల లాగు ఒకటి ఉండేది. ఆ సౌండ్ వస్తుంది. అతని సౌండ్ లేకపోతే, అతని సమయం అయిపోయిన తర్వాత కూడా అతి పరిశుద్ధ స్థలంలో నుండి వెలుపలికి రాకపోతే తాడు బట్టి లాగాలి. అంత సిస్టమేటిక్గా, అంత పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళే ఆ క్రమాన్ని పెట్టాడు. మునుపు మన దేవునికి దూరస్తులము. దేవుని చేరడానికి చాలా కష్టతరంగా ఉండేది. దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మోషేను ఒక్కని మాత్రం రమ్మన్నాడు. మోషేకు మరల చెప్పాడు, ఈ సీనాయి కొండను చుట్టూ ఫెన్సింగ్, ఒక వాల్ లాగా తాళ్లను కట్టమని చెప్పాడు. ఈ కొండను ఏ మనుషుడు తాకకూడదు, ఏ జంతువు కూడా తాకకూడదు. తాకితే కాలిపోతారు, చచ్చిపోతారు. ఖండితంగా మోషే చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా చెప్పాడు, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చెప్పి రాపో అని చెప్పి. ఎందుకంటే వద్దన్నదే చేస్తారు కదా, మనుషులు ఏం చేస్తారు, వద్దన్నది చేస్తారు. కాబట్టి మళ్ళీ ఖండితంగా ఆజ్ఞాపించి వెళ్ళాడు. దేవుని సమీపించడానికి మనకు సరైన మార్గం లేకుండే. ప్రత్యక్ష గుడారం టైంలో యాజకుడు మన పాపముల నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు, బలులను అర్పించి వచ్చేవాడు. మునుపు మన దూరస్తులం, దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాం. మనము దూరస్తులం, చాలా దూరంగా వెళ్ళిపోయాం. దేవుని దరిదాపులోకి కూడా వెళ్ళలేనంత దూరంలో మనం ఉన్నాం. అంత దూరంలో మనము ఉన్నాం. మరి దేవుని దగ్గరికి తీసుకొచ్చింది ఏంటి? అదే 13వ వచనం చదువుతారా? రెండవది, ఇప్పుడు మొదటిది అయిపోయింది, రెండవది దేవుని దగ్గరికి తీసుకొచ్చేది ఏంటి? దేవునికి సమీపంగా తీసుకొచ్చేది ఏంటంటే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నాము. హల్లెలూయా. మునుపు దూరస్తులము,
మునుపు దూరస్తులము ఇప్పుడు మునుపు దూరస్తులం ఇప్పుడు ఎట్లా అయ్యారు సమీపస్తులు? మీరు మధ్యలో ఇది మిస్ చేశారు కదా, యేసు రక్తం మిస్ చేసి చెప్తున్నారు మీరు. ఎలా సమీపస్తులం అయ్యాము? క్రీస్తు రక్తం ద్వారా. యేసయ్య రక్తం లేకముందు, యేసయ్య దగ్గర రాకమునుపు, సిలువ దగ్గరికి రాకమునుపు మనం ఎవరం? అసలు దూరస్తులం. ఈ విషయం మర్చిపోకూడదు. యేసయ్య రక్తం కార్చక ముందుకు మనం ఎలాంటి వారం అంటే దూరస్తులం. మనం సమీపస్తులము ఎప్పుడైతాము? మనం సమీపస్తులం ఎలా అవుతాము అంటే మధ్యలో దేవునికి మనకు మధ్యలో యేసు ప్రభు క్రీస్తు రక్తం. హల్లెలూయా. యేసయ్య ఈ సిలువ రక్తమే మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని, దేవునికి దూరంగా ఉన్న మనల్ని ఈ సిలువ వైపుగా, ఈ సిలువ మీదుగా మనం దాటి తండ్రి దగ్గరికి చేరగలిగాం. ఇంకా మీరు ఆ వాక్యాన్ని కిందికి చదువుతూ ఉంటే, దేవునితో మనకు సమాధానము కలిగింది. 16వ వచనం నుండి, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా విరుద్ధ నేకముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. ఆయన ద్వారానే మనము ఆయన సన్నిధికి చేరగలిగాము, ఆయన దగ్గరికి రాగలిగాము. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకొని అబ్బా తండ్రి నాయన ఆయనకు నమస్కారం చేసి ఆయన స్తుతించి పొగిడి కీర్తించి గణపరిచే ఈ అర్హత వచ్చింది ఏంటంటే యేసు రక్తం ద్వారా మాత్రమే. మునుపు దూరస్తులము, ఇప్పుడు మన సమీపస్తులమై ఉన్నాం. దేని ద్వారా? యేసు రక్తం ద్వారా. యేసు రక్తం ద్వారా మనము సమీపస్తులమయ్యాము. మొదటి ఆదాము దేవునికి దూరం చేశాడు, దూరం అయ్యాడు. ఆయన ద్వారా మనం అందరం దూరం అయ్యాం. కానీ కడపటి ఆదామైన యేసు రక్తం ద్వారా మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులమయ్యాము. యేసయ్య సిలువలో మరణించడం ద్వారా మనము సమీపస్తులమయ్యాం. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టకపోతే మనం దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయేవారం. యేసయ్య రక్తము కార్చడం ద్వారా, సిలువలో మరణించడం ద్వారా మనం సమీపస్తులం అయ్యాము. యేసయ్య సిలువలో మరణించడం ద్వారా దేవాలయపు తెర, ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ దేవాలయపు తెర నడిమికి చినిగిపోవటం ద్వారా ప్రజలందరూ స్వేచ్ఛగా, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంతా ఒకటే. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన సింహాసనం దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఆరాధన చేయడానికి కృపనిచ్చాడు. ఆయన పాద సింహాసనము, ఆ సింహాసనం దగ్గర ఉన్న ఆ పాదాలే ఈ మందిరంలో ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాలయపు తెర నడుముకి చినిగింది. అందరూ ఆయన సన్నిధికి స్వేచ్ఛగా రావచ్చు. మా చర్చికి రావద్దు అని ఎవరు చెప్పరండి. మా చర్చికి రావద్దు అని ఎవరు కూడా చెప్పరు. కానీ మా దాంట్లోకి రావద్దు అనే మాట తరచుగా సమాజంలో వింటాం. మా దాంట్లోకి రావద్దు అనే మాట తరచుగా సమాజంలో మనం వింటుంటాం. సమాజంలో మనల్ని అంటరాని వారిగా, తక్కువ వారిగా చిత్రీకరించి అవమానపరిచి అణిచివేశారు. కానీ నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీకు గౌరవాన్ని ఇవ్వడానికి. నీకు ఎక్కడైతే గౌరవం లేదో, ఎక్కడైతే నీకు గుర్తింపు లేదో, ఎక్కడైతే నువ్వు అణిచివేయబడ్డావో, ఎక్కడైతే నిన్ను అణిచివేయాలని అణగారిపోయేటట్టుగా అంటరాని వారిగా చేశారో ఆ ప్రాంతం నుండి ప్రభువు నిన్ను పిలిచి నీకు గుర్తింపునిచ్చి నిన్ను గౌరవించడానికి యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. రా, సిలువ యొద్దకు రా, యేసయ్య యొద్దకు రండి. ఆయన దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ కొరకు ఆయన పిలుచుచున్నాడు. శాప విమోచన కొరకు ఆయన నిన్ను పిలుచుచున్నాడు. పశ్చాత్తాపం పొంది రక్షణ పొందడానికి ఆయన పిలుస్తున్నాడు. బ్రతుకు మార్చుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. అందరూ దూరం పెడితే యేసయ్య దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. యేసయ్య మనల్ని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. రక్షణ భాగ్యం పొందుకోవడానికి పిలుస్తున్నాడు. శాపం నుండి, పాపం నుండి విమోచించబడడానికి పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు పాఠం పేరేంటి? సిలువ యొద్దకు రండి. ఎక్కడికి రావాలి మనము? సిలువ దగ్గర రావాలి. దూరస్తులమైన మనల్ని
దేవునికి సమీపస్తులుగా చేసేది మధ్యలో ఈ సిలువ మాత్రమే. హల్లెలూయా. ఏంటిది? ఈ సిలువ మాత్రమే. సిలువే మనల్ని సమీపస్తులుగా చేసింది. యేసు రక్తం ద్వారా మనం సమీపస్తులం అయ్యాం. నీ మంచి క్రియల వల్ల నువ్వు దేవునికి సమీపంగా కాలేదు. నీకున్న డబ్బును బట్టి నువ్వు దేవునికి సమీపంగా రక్షణలోనికి రాలేదు. నీకున్న మంచి పేరును బట్టో, హోదాను బట్టో, పరపతిని బట్టో నువ్వు రక్షణ పొందలేవు, దేవుని సన్నిధికి సమీపంగా రాలేదు. నీకున్న ఉన్నత కులాన్ని బట్టో, ఉన్నతమైన మార్గాలను బట్టో, లేదా నీకున్న చెప్పుకోదగిన వాటిని బట్టో నీకు రక్షణ రాలేదు, దేవునికి సమీపంగా రాలేవు. యేసు ప్రభు తన ఉచితమైన కృపచేత, ప్రేమ చేత, అమూల్యమైన రక్తమును కార్చి ఆయన నిన్ను నన్ను మనల్ని రక్షించుకున్నాడు. అందుకు మనం సమీపస్తులం అయ్యాము తప్ప మన గొప్ప ఏమి లేదు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే అక్కడ పైన ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, అతిశయపడ వీలు లేదు. దేవుని వరం, దేవుని గిఫ్ట్ అది. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు రండి అని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 3వ విషయం, మొదటిది మునుపు దూరస్తులము, ఎఫెసీ 2:13. రెండవది యేసు రక్తం ద్వారా దేవునికి సమీపంగా వచ్చాము, ఎఫెసీ పత్రిక 2:13. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే చివరిది, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి. ఇక్కడ 5 యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చదివిన వాక్యంలో 5 యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనం వరకు 5 మనం ప్రతిరోజు అనుసరించదగిన 5 విషయాలు, ప్రతిరోజు మనం చేయవలసిన 5 విషయాలు, 5 యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, దేవునికి లోబడాలి. రెండవది, అపవాదిని ఎదిరించాలి. మూడవది, దేవుని యొద్దకు రావాలి. నాలుగవది, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి, పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయండి వాక్యం చెప్తుంది. ఐదవది, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఈ 5 యాక్షన్ పాయింట్స్ తప్పకుండా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. ప్రతి వారు ఈ 5 విషయాలను కలిగి ఉండాలి. ప్రతి నిత్యము మరి జీవితంలో క్రియారూపకంగా ఈ విషయాలను మనము జరిగించే వారం ఉండాలి. దేవుని యొద్దకు రండి. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయాడు. దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కనికరం పొందారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ మేలు పొందారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరిని ఆయన బ్రతుకులను మార్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ బ్రతుకులను మార్చాడు. మీరు ఈ మతంలోనికి వెళ్ళొద్దు, మీరు ఈ మార్గంలోనికి వెళ్ళొద్దు అని కొంతమంది చెప్తా ఉన్నారు, అడ్డగిస్తూ ఉన్నారు. ఒక పాపిని పరిశుద్ధంగా మార్చలేరు. ఒక త్రాగుబోతును తాగుడు మానిపించి ఒక సరియైన వ్యక్తిగా మార్చలేరు. ఒక తిరుగుబోతును, ఒక బాధ్యత లేని వ్యక్తిని సరియైన బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చలేని వారు ఈ మార్గంలోనికి, ఈ మతంలోనికి వెళ్ళొద్దని నిలువరిస్తూ ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే దేవుని ద్వారా మాత్రమే మనుషులు మార్పు, మనసు మార్పు, పరివర్తన కలుగుతుంది. దీన్ని మనం డబ్బు ఇచ్చాం, ఇంకేదో చేసాం. రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. త్రాగుడు మాన్పించడానికి, స్మోకును మాన్పించడానికి వీలే. అక్కడ ఫీజు కట్టి అక్కడ 1 నెల, 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉండాలి. తాగుడు మానిపించే ఉపాయాలని అక్కడ చెప్పి వాడిని పంపిస్తారు. వాడు తిరిగి వచ్చిన తర్వాత వాడు మానతాడో మానడో తెలియదు. మైండ్లో కరెక్ట్ ఫిక్స్ అవ్వాలి. త్రాగుడు మీద విరక్తి తెచ్చుకోవాలి. త్రాగుడు మీద మనసు చంపుకుంటేనే వాడు మారుతాడు. ఈ మనసును మార్చే బోధ దేవుని సేవకులు చెప్తున్నారు, దేవుని సంఘంలో చెప్తుంది,
బైబిల్ గ్రంథం బోధిస్తుంది. హల్లెలూయా. మనుషులను మార్చే గ్రంథం ఇది. మనసులను మార్చే గ్రంథం, హృదయాలను మార్చే గ్రంథం, జీవితాలను మార్చే గ్రంథం. ఆయన దగ్గరికి రావాలి. ఈయన దగ్గరికి వస్తేనే, యేసయ్య దగ్గరికి వస్తేనే జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది. దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేయడు. ఎంత మాత్రం ఆయన త్రోసి వేయడు. అందరిని చేర్చుకుంటాడు. ఆయన అందరినీ చేర్చుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావో ఆయన దగ్గరికి రా. ఎలాంటి కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నావో, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ పరిస్థితిని అంత చక్కదిద్దుతాడు. హల్లెలూయా. ఆయన పరిస్థితులను మార్చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. యోహాను 6:37 గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 11:28 యేసయ్య పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా ఆయన దగ్గర రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. నేను కోపిష్టిని కాదంటున్నాడు దేవుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నన్ను వెంబడించండి. నా కాడి సులువైనది, అది భారమైనది కాదు. ఇది భారమైనది కాదు. యేసయ్య దగ్గరకు వస్తే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారండి. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఉండేది ఒకటి, రక్షించబడ్డావు. ఏదైతే పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో మరలా దాని దగ్గరికి వెళ్ళకపోతే చాలు. అంతేనా కాదండి? ఏమైనా రూల్స్ ఉన్నాయా? యేసయ్య దగ్గరికి రాకమునుపు ఏవైతే చెడు అలవాట్లు, చెడు జీవితం, పాప జీవితము ఉండేదో యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత దాని జోలికి వెళ్ళకపోతే చాలు. దేవుడిని బ్రతుకును మార్చాడు. కొత్త జీవితాన్ని నీకు ఇచ్చాడు. కొత్త జీవితాన్ని జీవించు. మళ్ళీ పాత మురికి రోత జీవితానికి ఎందుకు వెళ్తారు? అదే పథ్యం. పాపానికి పథ్యం. ఇంకే పథ్యము లేదు. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. చాలా స్వేచ్ఛగా దేవుని సన్నిధికి రావచ్చు, ఆరాధన చేయొచ్చు, దేవునిని మయంపరచవచ్చు, దేవునిని ప్రసన్నం చేసుకోవచ్చు, దేవునిని చూడొచ్చు, ఆయన స్వరం వినొచ్చు, ఆయన మాటలు వినొచ్చు. ఆత్మీయంగా నువ్వు ఎంత ఎత్తుకెదుగుతావో ఎదుగు. పరలోకము నిన్ను తీసుకొని వెళ్ళేటట్టుగా హానోకును ఎలా అయితే నడుస్తూ అలాగే పరలోకం వెళ్ళిపోయారో అంత హైట్స్కి వెళ్ళిపో నువ్వు పరిశుద్ధతలో, ఆత్మీయతలో. రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు, అణిచివేత ఏమీ లేదు. దేవుని దగ్గరికి వస్తే విశ్రాంతి. ఆయన కాడిని మీ మీద ఎత్తుకోనండి. కాడి అంటే వాక్యం. వాక్యంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు భారమైనవి కావు. ఆజ్ఞలు ఇవి భారమైనవేమి కావు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు ప్రభు. ఎవరికి భారమైనవో తెలుసా? వదిలిపెట్టి వచ్చిన పాప జీవితానికి మరల తిరిగే వారికి ఈ ఆజ్ఞలు భారమైనవి. ఈ వాక్యం చూస్తే భయం, చర్చ చూస్తే భయం, సేవకుని చూస్తే భయం, పరిశుద్ధత అంటే భయం, ప్రార్థన అంటే భయం, విశ్వాసం అంటే భయం. ఎందుకంటే ఏవైతే విడిచిపెట్టి వచ్చారో దానిలోనికి మళ్ళీ వెళ్ళారు కాబట్టి. అటు సగం ఇటు సగం ఉన్నవారికి ఈ ఆజ్ఞలను చూస్తే భయం. నిలువెచ్చగా ఉండదట. నిలువెచ్చగా ఉన్నవారి మీద నా ఉమ్మి వేస్తానని దేవుడు అంటున్నాడు. ఏదైతే పాపం జీవితాన్ని విడిచిపెట్టేసి వచ్చామో లోకంలో దాని వైపు మరలా తిరగొద్దు. మరలా తిరిగితే ఏంటో తెలుసా? ఏంటమ్మా చెప్పండి. బాధన, భారం. లోకంలో ఏవైతే పాపపు అలవాట్లు విడిచిపెట్టేసి వచ్చారో, ఎగ్జాంపుల్, ఒక త్రాగుబోతు త్రాగుడును, ఒక చైన్ స్మోకర్ స్మోకింగ్ని విడిచిపెట్టేసి వచ్చాడు. లేదా ఒక తిరుగుబోతు దాన్ని విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి వచ్చాడు. లేదా ఒక దొంగ తన జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని నమ్ముకొని మరల వెళ్ళి ఆ పనులు చేస్తే దానికి బైబిల్ ఒక చక్కటి ఉదాహరణ పేతురు పత్రికలో పేతురు చెప్పాడు. చదువుతారా? చదవండి మరి. పేతురు 2, నాకు తెలియదు, శివ చెప్పిండు. అదే వాక్యం, మాట అదే, రిఫరెన్స్ చెప్పు. 2వ అధ్యాయం, అక్కడే ఉన్నారు కదా, తెరవండి. 2వ అధ్యాయం చివరిలో చూడమ్మా, 22వ వచనం. 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున. దేవుని వాక్యం దేంతో పోల్చింది చూడండి.
కుక్క బగ్గ తిన్న తర్వాత దానికి డైజెషన్ కాకపోతే కక్కేస్తుంది. డైజెషన్ కాకపోతే కక్కేస్తుంది, మళ్ళీ వెళ్ళి దాన్ని తింటుంది అన్న. ఇట్లాంటి రూల్ ఎక్కడ ఉందా? విడిచిపెట్టిన పాప జీవితాన్ని, విడిచిపెట్టిన పాత పనికి మళ్ళీ అలవాట్లను మరలా చేస్తున్న వారు ఏంటిదట? వాక్యంలో రాయబడ్డది అదే. మరి నన్నోటితోటే అనిపిస్తారా అని మీరు కూడా అనండి కొన్ని. పాత జీవితంలో నుంచి ప్రభు మునుపు ఎక్కడున్నాం మనం? దూరస్తులం. అప్పుడు పాప జీవితంలో ఉన్నాం, పాత జీవితంలో ఉన్నాం, పనికి మళ్ళీ అలవాట్లలో ఉన్నాం. వాటి విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరకు వచ్చి మరల వాటి దగ్గరికి వెళ్తే దేంతో పోల్చాడు? నెక్స్ట్ రెండో పోలిక చెప్పిందే చెప్పొద్దు. బురదలో పొరలిన పందిని చూపించాడు. ఎంత ఘోరం అండి, ఎంత గలీజ్ అండి. దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రండి. మత్తయి 11:28, నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను ఎన్నోసార్లు చెప్తానండి, చర్చికి వచ్చి హాయిగా ఏ టెన్షన్స్ లేకుండా కూర్చోండి. ఒక గంట సేపు 2 గంటలు కూర్చొని చక్కగా పాటలు పాడి, చక్కగా ప్రార్థన చేసి, వాక్యం చదివి, దేవుని వాక్యం విని, చివరి ఆశీర్వాద ప్రార్థన దాకా ఉండి, అందరికీ ప్రైజ్లాడు వందనాలు చెప్పి తీరికగా వెళ్ళిపోండి. మీ పనులలోకి వెళ్ళిపోండి, మీ బిజినెస్లోకి వెళ్ళిపోండి, మీ ప్రయాణాలకు వెళ్ళిపోండి, మీ జర్నీలకి వెళ్ళిపోండి. అంతక్షేమమే కలుగుతుంది. హల్లెలూయా. గబగబ వస్తారు బయటకు తిరుగుతారు, బయటకు వస్తారు పోతారు. ఊరికి ఆ ఫోన్ మోగుతూ ఉంటాడు. దాన్ని తెచ్చి పక్కన పెట్టేసాడు, ఒక గంట సేపు సైలెంట్లో పెట్టేసా. ఇంపార్టెంట్ విషయం వచ్చింది. మొన్న ఫ్రైడే ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు అటెంప్ట్ చేయలేదు, ఫోన్ తీయలేదు. మేము ప్రార్థన చేస్తున్నామని నేను వెళ్ళిపోయి బయట మాట్లాడేసి రావచ్చు. ఎమర్జెన్సీ ఆపాము. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే రంది, అదే గొడవ, అదే ఫోన్. మనసు ఇక్కడ ఉండదు. ఆ ఫోన్లో మాట్లాడిన ఆ ప్రాబ్లం మీద ఉంటుంది. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపి నింపబడి వెళ్ళాలి. ఎప్పటి వరకు సరిపడేంత నింపుకోవాలి మనము. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి నింపబడేంత వరకు నింపుకోవాలి, నింపబడాలి. హల్లెలూయా. నింపుకొని వెళ్ళాలి, నింపబడి వెళ్ళాలి, సమృద్ధిగా నింపుకొని వెళ్ళాలి, గుండెల నిండా నింపుకొని వెళ్ళాలి, నింపబడి వెళ్ళాలి. ఎన్ని చెప్పాను? మొదటిది మునుపు దూరస్తులము, ఎఫెసీ 2:13. రెండవది యేసు రక్తం ద్వారా సమీపస్తులము, ఎఫెసీ 2:13. మూడవది దేవుని యొద్దకు రావాలి. యాకోబు 4:8-10 వరకు చూసినప్పుడు అక్కడ 5 యాక్షన్ పాయింట్స్ చెప్పాను. అందులో దేవుని యొద్దకు రావాలి అన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడం, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఆయన యొద్దకు వచ్చే వారికి విశ్రాంతిని ఇస్తాడు, 2 అయిపోయాయి. మూడవది యోవేలు 2:13లో రాయబడి ఉంది, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా తిరిగి ఉపవాసంతో నా యొద్దకు రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను, నేను మీ జీవితాన్ని బాగు చేస్తాను, నేను నీ కుటుంబాన్ని బాగు చేస్తాను, నువ్వు కోల్పోయిన దానిని తిరిగి 2 అంతలు ఇస్తాను. హల్లెలూయా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడైనా తిరిగి ఉపవాసంతో రండి, తిరిగి రండి, దేవుని దగ్గరికి రండి, ఉపవాసంతో రండి, తిరిగి రండి. మీరు కోల్పోయిన పంటను, మిడతలు తినివేసిన పంటను, పసరు పురుగులు తినివేసిన పంటను 2 అంతలుగా మీకు ఇస్తాను, 2 అంతలుగా ఇస్తాను. రండి అంటున్నాడు, తిరిగి రండి అంటున్నాడు. యోవేలు 2:12లో. చివరిది మార్క్స్ వార్త 1:17 యేసయ్య చెప్తాను, నా వెంబడి రండి అంటున్నాడు. ఎవరు వెంబడి వెళ్ళాలి మనం ఇప్పుడు? యేసయ్య వెంబడి వెళ్ళాలి. యేసయ్య చెప్పి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, ప్రయోజకులను చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరమైన వారిగా చేస్తాను. మీరు ఒక ఆశీర్వాదానికి కారణముగా ఉంటారు, ఆశీర్వాదకు ముద్రగా ఉంటారు. మీరు ఆశీర్వదించబడాలి, మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. మీరు దేవుని దగ్గరకు వచ్చారు, మీరు అనేకులు దేవుని యొద్దకు నడిపించే వారుగా కావాలి. మనుషులను పట్టు జాలరులుగా చేస్తారంటే అర్థం ఏంటి? యేసయ్య మిమ్మల్ని పట్టుకున్నాడు, మీరు కొంతమందినన్నా పట్టుకొని రావాలిగా దేవుని దగ్గరికి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని
మనుషులను పట్టు. ఇదివరకు మీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు, ఇప్పుడు మనుషులు పట్టే జాలరులుగా చేస్తాం. ఇదివరకు నీ కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, ఎవరి కొరకు, ఈ లోకం కొరకు నీ జీవితాన్ని, ఆయుష్ను, జ్ఞానాన్ని అంత, డబ్బునంతని వృధా చేసావేమో. ఇప్పుడు నా వెంబడి రండి, మిమ్మల్ని ప్రయోజకులుగా, ఆశీర్వాదాన్ని కారకులుగా, మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ చింత ఉండాలట సంఘానికి. ఏ చింత? ఎంతకాలము నేను రక్షించబడినా నేను ఒక్కడనే ఇలాగే ఉండాలా? నా ద్వారా ఒకరన్నా రక్షణలోనికి రాకూడదా? నా జీవితంలో, నా బ్రతుకులో ఒకరినన్నా రక్షణలోనికి నడిపించగలగాలి. ఇలాంటి చింత ఎప్పుడు లేదా మీకు? చింత లేదంటే ఉందంటారు. మరి దానికి ఏం చేస్తున్నారు? హోంవర్క్ ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి ఏం చేస్తున్నారు? సంఘంగా ఈ బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు యేసయ్య. ఆయన ప్రధాన కాపరి, మనమైన పిల్లలం. మనము ప్రసవ వేదన పడి కొన్ని ఆత్మలను కనాలి. గొర్రె మరొక గొర్రెను జన్మనివ్వాలి. విశ్వాసి మరొక వ్యక్తిని విశ్వాసిగా మార్చాలి. రక్షించబడిన ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలగాలి. నీ కుటుంబంలోనా, నీ ఇరుగు పొరుగు వారా, నీ స్నేహితులా, నీ రిలేటివ్సా, నీ కొలీగ్సా, నశించిపోతున్న వారి గురించిన చింత లేదా మీకు? అయ్యా, నేను రక్షించబడి ఉన్నాను, హాయిగా ఉన్నాను, మరి వీరందరూ నశించిపోతున్నారు కదా, నరకానికి దగ్గరగా ఉన్నారు కదా, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినన్నా నేను రక్షించాలి కదా అనే ఈ తపన, ఈ తాపత్రయం, ఈ భారము సంఘానికి ఉండాలి. సంఘానికి ఉండాలి. నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రావాలి, నా వెంబడి రండి అంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన అప్పగించిన పనులన్నింటిని మనము చకచక్యంగా, చక్కగా మనం నెరవేర్చి సిలువ యొద్దకు వచ్చి ఆ సిలువను గూర్చిన, సిలువలో యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఎలా ఆయన ఉపదేశించాడో, ఎలా ఆయన మన కొరకు నలిగిపోయాడో, ఈ విషయాన్ని అంతటిని మీరు వెళ్ళి సమాజంలో చెప్పడానికే ఆయన సిలువ యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు వాక్యాంశము, సిలువ యొద్దకు రండి, సిలువ యొద్దకు వచ్చుట, సిలువ యొద్దకు రా, సిలువ యొద్దకు రా. ఆ సిలువలో జరిగిన విషయాలన్నిటినీ పొందుపరుచుకొని సమాజంలోనికి వెళ్ళి మనుషులను పట్టే జాలేరు విను, మనుషులను పట్టే జాలేరు, సువార్త వాక్యమైన వలలు వేయాలి, ప్రజల రక్షణలోనికి నడిపించాలి, స్వార్థ ద్వారా ప్రజలను కనాలి, ప్రసవ వేదన ప్రార్థనలో పొందాలి. అది సంఘం బాధ్యత, అది క్రైస్తవులమైన మన యొక్క బాధ్యత. సిలువ యొద్దకు రావాలి, అక్కడ జరిగిన విషయాలన్నిటినీ కూర్పు చేసి మన సమాజంలోనికి వెళ్ళాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? సిలువ యొద్దకు రావాలి. పోయిన వారం సిలువ దగ్గర స్త్రీల గురించి ఉమెన్స్ డే స్పెషల్ మెసేజ్ని మనం ఆ రోజు విన్నాము. ఈరోజు సిలువ దగ్గరికి రావాలి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. మునుపు దూరస్తులము, యేసయ్య దగ్గరికి రాక మునుపు దూరస్తులము, చాలా దూరంగా ఉన్నాము. కానీ యేసు రక్తము ద్వారా మనము దేవుని సమీపస్థులం అయ్యాము. దేవుని దగ్గరికి రావాలండి, దేవుని దగ్గర రావాలి. ఎక్కడెక్కడికో వెళ్తావు, ఇక్కడికి వచ్చేదాకా కుదరదు. సమయం వృధా చేసుకోవద్దు. ఇక్కడ గడిపే సమయం నీకు ఆశీర్వాదము, ఇక్కడ సమయం గడపడము నీకు ధన్యకరం. అది ఆయన మందిరములో, ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుతా, ఈ దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది కదా. ఎక్కడెక్కడో కాదు నీ సమయం గడపడం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి ఆశీర్వదించబడదాం, సమీపస్తులం అవుదాము. అడుగుదాం, అందరం అడుగుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం.